సంజయ్, తర్వాత ధర్మపురి అరవింద్, వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ జిల్లా వరకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి. మరి ఎట్లా ఉండబోతుంది బీజేపీ ఫేట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, బీజేపీకి కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే గనక డిపాజిట్ కూడా దక్కే పరిస్థితులు లేదు. కనీసం ఆ మూడో స్థానం కూడా కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుందో ఉండదో అర్థం కావట్లేదు అనేది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దీనికి ప్రధాన కారణం అందులో ఉన్న నాయకులకి, ముఖ్యంగా కేంద్ర మంత్రులకి, ఎంపీలకి, అలాగే ఇక్కడ ఉన్న అధ్యక్షుడికి సరైన సఖ్యత లేకపోవడం, కోఆర్డినేషన్ మిస్సింగ్ అవ్వడం, నువ్వెంత అంటే నేనెంత అనే గాడికి ఆ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తయారయ్యాయి. సో దీనివల్ల కూడా ప్రధాన కారణం దీనికి బీజేపీకి సమన్వయం లేకపోవడం, నువ్వెంతంటే నువ్వెంత అని ఆ మాట తీరు కావచ్చు, ఆ ఈగో వల్ల కూడా బీజేపీ నష్టపోతూ ఉంది. ఎప్పుడైనా పార్టీలో ఉన్న కేడర్ అంతా కలిసి పనిచేస్తేనే ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పార్టీ అధికారంలోకి రావడం బీజేపీలో ఉన్న ఎవరికి ఇష్టం లేదు. ఒక ఇద్దరికి ఇష్టం ఉంటే ఇంకొక ఇద్దరికి ఎందుకు బీజేపీ రాష్ట్రంలో రావడం ఎందుకని మిగతా వాళ్ళకి కోవట్లుగా మారే పరిస్థితి, మిగతా పార్టీలకి కోవట్లుగా మారే పరిస్థితి కూడా ఉంది ఈరోజు. సో చాలామంది ముఖ్య నేతలు ఉన్నారు, వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఎంతసేపు ఆ నలుగురు లేదంటే ఆ 5గురు లేదా ఆ 8 మంది తప్పితే కొత్తవాడికి ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి బీజేపీ లేదు. కాబట్టి సో ఇవన్నీ కూడా మైనస్ అవుతాయి. అలాగే హిందుత్వం అనే అంశాన్ని బాగా ప్రజల్లో నాటడం, ఇప్పుడు హిందుత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నేను కాదను, కానీ దాన్నే అలుసుగా తీసుకుని రాజకీయం చేయడం, గందరగోళాలు సృష్టించడం, అల్లర్లు రేపడం, ప్రజల్ని ప్రలోభపెట్టి సో కేవలం హిందుత్వ ఎజెండానే ముందు పెట్టడం అనేది, సో దీనివల్ల కూడా కొంత నెగిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది బీజేపీ. ఇప్పటికే హిందుత్వ పార్టీ అని చాలా గట్టి ముద్ర ఉంది దాని మీద. ఇతర మతాలు కూడా అవసరమే ఓట్ బ్యాంక్లో. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అనేవాడు ఒక్క పక్షాన ఉండొద్దు, అందరి పక్షాన మాట్లాడాలి, అందరి పక్షాన నిలబడాలి. కానీ ఇట్లా ఒక పక్షాన తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతర మతాలు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది.